జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ గెలిచింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలవగా బీజేపీకి డిపాజిట్ గల్లంతైంది. గెలుపుపై చిన్న ఆశతో ఉన్న గులాబీ పార్టీ కాంగ్రెస్ మెజార్టీతో పూర్తిగా నీరుగారిపోయింది. దీంతో అసలు బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలేంటన్న చర్చ మొదలైంది. కాంగ్రెస్ అభ్యర్థితో పోలిస్తే కారు పార్టీ క్యాండిడేట్ కొంత మైనస్ అయిందన్న టాక్ వినిపిస్తుంది. ఇదే సమయంలో ప్రచారం వరకు బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ లో పూర్తిగా విఫలం అయిందని సమాచారం. ఇక నియోజకవర్గంలోని నేతలను క్యాడర్ ను బీఆర్ఎస్ అధిష్టానం పరిగణలోకి తీసుకోకుండా కేవలం బయట నుంచి వచ్చిన నాయకులపై ఆధారపడడం వల్ల గులాబీ పార్టీకి నష్టం జరిగిందని సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ముందే అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించి కాంగ్రెస్ బీజేపీ కంటే ముందే డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించి ప్రచారాన్ని నిర్వహించినా ఎందుకు వెనుకబడిపోయామని బీఆర్ఎస్ అంతర్మదనంలో పడింది. ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులంతా జూబ్లీహిల్స్ లో నెల రోజుల పాటు పాగా వేసి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినా ఎక్కడో బెడిసి కొట్టింది అన్న ఆలోచనలో పడ్డారు గులాబీ పార్టీ నేతలు. పోలింగ్ రోజున జరిగిన పరిణామాలపై బీఆర్ఎస్ పలు అనుమానాలను వ్యక్తం చేస్తుంది. పోలింగ్ రోజు నియోజకవర్గంలో మంత్రులు సహా కాంగ్రెస్ ముఖ్య నేతలు తిరగడం, ఓటర్లను మభ్యపెట్టడం, డబ్బులు పంచడం వల్లే కాంగ్రెస్ కు అనుకూలంగా మారిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి రోజు వరకు కష్టపడి పనిచేసిన ఇన్ఛార్జీలు, పార్టీ నేతలు ఆ తర్వాత సైలెంట్ అయిపోయారన్న విషయం అధిష్టానం గుర్తించిందట. పోలింగ్ రోజు స్థానిక నేతలు క్యాడర్ తో టచ్ లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుని తగిన సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన చాలా మంది నేతలు రిలాక్స్ మోడ్ లోకి వెళ్లినట్టుగా తెలుసుకున్నారని అంటున్నారు. ముఖ్యంగా పోలింగ్ బూత్ ఏజెంట్లను పార్టీ ఇన్ఛార్జీలు, నేతలు ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పోలింగ్ ఎలా జరుగుతోంది, అధికార కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఎన్నికల అధికారులు, పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారు వంటి అంశాలపై ఆరా తీసి అందుకు అనుగుణంగా స్థానిక నేతలకు ఆదేశాలు ఇవ్వాల్సిన చాలా మంది నేతలు పట్టించుకోకుండా ఉండిపోయారని అధిష్టానం గుర్తించినట్టుగా సమాచారం. ఇక బీఆర్ఎస్ పోలింగ్ బూత్ ఏజెంట్లలో కొందరి తీరు వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగిందని నేతలు గుర్తించారు. కొంతమంది ఏజెంట్లను అధికార కాంగ్రెస్ నేతలు డబ్బులతో మేనేజ్ చేశారని ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్థితులన్నింటినీ కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకుందని గులాబీ పార్టీ నిర్ధారణకు వచ్చినట్టుగా చెబుతున్నారు. నవీన్ యాదవ్ స్థానికుడు కావడం, బలమైన సామాజిక వర్గమైన బీసీ కావడం, ఇదే సమయంలో తమ అభ్యర్థికి రాజకీయ అనుభవం లేకపోవడం, ఆమె పెద్దగా ప్రచారంలో మాట్లాడకపోవడం వంటివి ప్రతికూలంగా మారాయని గులాబీ పార్టీ చెబుతుంది. ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన పార్టీ ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని స్థానిక నేతలను క్యాడర్ కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదన్న టాక్ కూడా వినిపిస్తుంది. అంతా తామై ప్రచారం నిర్వహించిన నాయకులు లోకల్ లీడర్స్ ను పట్టించుకోలేదట. దీంతో పోలింగ్ రోజు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు వెళ్లిపోగానే స్థానిక నేతలు, కార్యకర్తలు సైతం చేతులెత్తేశారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే పోల్ మేనేజ్మెంట్ బీఆర్ఎస్ పూర్తిగా ఫెయిల్ అయినట్లుగా చర్చ జరుగుతుంది. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి రాకపోవడం కూడా కొంత నష్టం చేసిందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.